ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు కొన్ని విభజన హక్కులు కలిగించడం జరిగింది. వాటిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ స్టేటస్, ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం, ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలైతే మిగతావి ఎన్నో విభజన హామీలు, ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ అయితేనేమి, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అయితేనేమి, రైల్వే జోన్ అయితేనేమి, దుగ్గపట్నం పోర్ట్ అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, వైజాగ్కి విజయవాడకి మెట్రో అయితేనేమి, ఇలాంటివి ఎన్నో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఇది 2014లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కులైతే ఈ రోజుటి వరకు 2025లో ఉన్నాం, ఈ రోజుటి వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా రాజధాని నిర్మాణంతో సహా ఒక్కటంటే ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టిన పాపాన పోలేదు. బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి అధికారంలో ఉండి కూడా 2014 నుంచి ఈ రోజుటి వరకు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఇష్యూ. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 2014లో మోడీ గారు చెప్పిన మాట, విభజిత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నాది అన్నారు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇస్తాము అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద మాటలు. ఢిల్లీని తలపించే రాజధాని కడతామంటారు అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మొత్తం కేంద్రమే కడుతుంది అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద ప్రామిసెస్ చేసి కూడా ఇన్ని సంవత్సరాలైనా 11 సంవత్సరాలైనా ఈ రోజుటి వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అంటే మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని మేము ఆరోపిస్తే అది తప్ప. మోడీ కేడీ అంటే తప్ప. బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, మోడీ గారు సమాధానం చెప్పాలి, వాళ్లకు మద్దతిస్తున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం పోలవరం ప్రాజెక్టు. ప్రత్యేక హోదా మన బిడ్డల భవిష్యత్ అయితే పోలవరం ప్రాజెక్టు మన రైతులకు ఊపిరి. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యం. అలాంటిది పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన మహోన్నత ప్రాజెక్టు, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు పట్టుపట్టి పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని అంత గట్టిగా అనుకోకపోతే ఈరోజు పోలవరమే లేదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హయాంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును రూపొందించి పోలవరం ప్రాజెక్టు 7,20,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా 20 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్, 1 లక్షల ఎకరాలకు మళ్ళీ స్థిరీకరణ కలిగించేట్టుగా 960 మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టుతో సహా ఉత్తరాంధ్రకు లక్షల మందికి నీళ్లు, ఇలాంటివి ఎన్నో ఆశయాలతో రూపొందించింది పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారు రూపొందించినప్పుడు ఈ ప్రాజెక్టు కాస్ట్ 10,150 కోట్ల రూపాయలు. ఆ రోజు ఉద్దేశం